కండక్టర్స్ and another one is ఇన్సులేటర్స్. సో ఇది మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చి కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఈరోజు చాలా మందికి కండక్టర్స్ అంటే ఏమని తెలియదు, ఇన్సులేటర్ అంటే ఏమని తెలియదు. కండక్టర్స్ అంటే వాట్ ఈస్ నోన్ యాజ్ కండక్టర్స్? ద మెటల్స్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ allows the flow of current through it. Current through it is known as conductors. And insulators ante the elements are metals which doesn't allow the flow of current through it is known as insulators. ఓకే, ఇది మనందరికీ తెలిసిన డెఫినేషన్ అనమాట. అంటే ఒకసారి మళ్ళీ చెప్తాను మీకోసం. కండక్టర్స్ అంటే ఏంది? కండక్టర్ అంటే ఏంది? మెటల్స్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్ ఈస్ నోన్ యాజ్ కండక్టర్స్. అదేవిధంగా ద ఎలిమెంట్స్ ఆర్ మెటల్ విచ్ డజంట్ అలౌ ద కరెంట్ త్రూ ఇట్. అంటే ఏదైనా ఒక ఇనుప మొక్క లేదా ఏదైనా ఒక వస్తువు మనకు కరెంట్ ఫ్లో అయిందంటే, ఏదైనా ఒక వస్తువులో కరెంట్ ఫ్లో అయిందంటే ఆ వస్తువుని మనం ఏమంటున్నాము చెప్పండి? కండక్టర్స్. అంతేనా? ఇప్పుడు సపోజ్ ఐరన్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. కండక్టర్స్కి మనకేమేమి తెలుసు? ఫస్ట్ వన్ ఐరన్, సెకండ్ వన్ కాపర్, థర్డ్ వన్ సిల్వర్, ఫోర్త్ వన్ అల్యూమినియం ఎక్సెట్రా. సో వీటన్నిటికీ మనకేమవుతుంది? వీటన్నిటికీ మనకు కరెంట్ ఫ్లో అవుతుంది కదా. వీటన్నిటిలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. ఇప్పుడు ఐరన్కి కరెంట్ సప్లై ఇచ్చి మనం పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందో కొట్టదా? కొడుతుంది. కాబట్టి ఇట్ ఇస్ ఏ గుడ్ కండక్టర్. కాపర్ కొడుతుంది, సిల్వర్ కొడుతుంది, అల్యూమినియం కొడుతుంది, ఇంకా చాలా జింకు చాలా ఉన్నాయన్నమాట. అవంతా ఏమవుతుంది? కండక్టర్స్ అనమాట. అంటే వీటిలో ఏమవుతుంది? వీటికి మనం కానీ సప్లై ఇచ్చామంటే దీంట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అది మనం చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకా అనదర్ వన్ ఈస్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ తీసుకుంటాం. ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి? ఇన్సులేటర్కి మైకా, పేపర్, ప్లాస్టిక్, నెక్స్ట్ వుడ్ ఎక్సెట్రా. సో మైకాలో తీసుకుంటే మనకు కరెంట్ షాక్ కొడుతుందా? మైకాకి సప్లై ఇచ్చినప్పుడు మనకు కరెంట్ షాక్ కొడుతుందా? కొట్టదు. అదేవిధంగా పేపర్కి కరెంట్ షాక్ కొడుతుందా? కొట్టదు. ప్లాస్టిక్కి కరెంట్ షాక్ కొడుతుందా? కొట్టదు. వుడ్కి కొడుతుందా? కొట్టదు. ఈ విధంగా చాలా వాటికి మనకు కరెంట్ షాక్ అనేది కొట్టదు. సో వీటన్నిటిని మనం ఏమంటున్నాము? ఇన్సులేటర్స్. వీటన్నిటిని మనం ఏమంటున్నాము? కండక్టర్స్. అర్థమైందా? సో ఇప్పుడు మనకు ఎందుకు ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఓకే, అప్ టు హియర్ మనం పర్ఫెక్ట్గా ఉన్నామన్నమాట. కండక్టర్స్ అంటే ఏంది? మెటల్స్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్ ఈస్ నోన్ యాజ్ కండక్టర్. ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ విచ్ డస్ నాట్ అలౌ ఫ్లో ద కరెంట్ త్రూ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇన్సులేటర్స్. ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఐరన్లో ఎందుకు కరెంటు ఫ్లో అవుతుంది? ఇన్సులేటర్లో దట్ మీన్స్ మైకాలో ఎందుకు కరెంటు ఫ్లో అవ్వదు? ఐరన్లో ఎందుకు ఫ్లో అవుతుంది, మైకాలో ఎందుకు ఫ్లో అవ్వదు అనేది ఇప్పుడు చూస్తాం. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఇప్పుడు మన క్వశ్చన్ తీసుకున్నామంటే వై కండక్టర్ allows current through it? Question mark. First question. Second question, why insulator doesn't allow current through it? Second question. సో ఇప్పుడు దీనికి మనం ఆన్సర్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలా, అవునా? సో ఫస్ట్ మీకు అందరికీ ఒక విషయం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అందరికీ తెలుసు, అకార్డింగ్ టు మోడర్న్ ఎలక్ట్రాన్ థియరీ అని ఒకటి ఉందన్నమాట. ఏంటది? మోడర్న్ ఎలక్ట్రాన్ థియరీ.
మోడర్న్ ఎలక్ట్రాన్ థియరీ అనేసి ఒకటి ఉందన్నమాట. ఈ థియరీలో మనకు ఏం చెప్పాడు అంటే ఒక ఆటం అనేది ఉంటుంది. ఒక ఆటం అంటే ఏంది? ఒక వస్తువు తీసుకుంటాం. ఈ ఆటంలో మనకేమేమి ఉంటాయి? ఆటంలో మనకేముంటుంది? సెంటర్లో న్యూక్లియస్ అనేది ఉంటుందా? సో దీన్నే మనం ఏమంటున్నాము? న్యూక్లియస్. సో ఆర్బిట్ న్యూక్లియస్ అంటున్నాము. ఓకేనా? సో the atoms of all elements are composed to two parts, namely the central nucleus and the surrounding orbit electrons. అంటే ఇప్పుడు ఒక ఆటంలో రెండు అన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ సెంటర్ న్యూక్లియస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆర్బిటరీ ఎలక్ట్రాన్స్ అనేసి రెండు తీసుకుంటాం అన్నమాట. రెండు. The electrons each have a negative electric charge of 1.602 into 10 to the power of 19 కూలుమ్. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నాం కదా, ఈ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుందంట. ఎలక్ట్రాన్స్ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్. ఆ ఛార్జ్ వాల్యూ ఎంత ఉంటుంది? 1.602 ఇంటూ 10 to the power of -19 కూలమ్స్ ఉంటుందన్నమాట. COE కూలమ్స్ అనేది ఉంటుందన్నమాట. దిస్ ఈస్ ద ఛార్జ్ అనమాట. నీకు ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటే ఇది అనమాట. దిస్ ఇస్ ద ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఓకేనా? క్లియర్? ఎక్కడదా క్లియర్ అందరికీ? సో ఇప్పుడు దీంట్లో ఉంటుంది కదా, దీనికి వ్యాలెన్సీ ఆర్బిట్స్ అనేది ఉంటాయన్నమాట. ఏది? ఈ ఆటంకి వ్యాలెన్సీ ఆర్బిట్ అనేది ఉంటుంది. సో దీంట్లో వచ్చి ఈ న్యూక్లియస్లో ఆల్రెడీ మనకు ఇప్పుడు ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లో అక్కడక్కడ మనకు ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. సో ఇలాగ తీసుకోండి ఆ ఎలక్ట్రాన్స్ అన్నిటిని. ఓకే, ఇలాగ తీసుకొనేసి మనం పెట్టుకోవాలన్నమాట. సో ఎవ్రీ ఆర్బిట్లో మనకు కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. వ్యాలెన్సీ అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్లో అంతా మనకి ఏముంటాయంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయంట. సో ఇప్పుడు ఈ న్యూక్లియస్లోనే మనకి ఏముంటుందంటే పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అనేది ఉంటుందన్నమాట. పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఈ న్యూక్లియస్లో మనకు ఆల్రెడీ ఉంటుందంట. అవి ఎలా ఉంటుందంటే ఈ పాజిటివ్ ఛార్జ్ ఎలా ఉంటుందంటే ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వీటికి ఈక్వల్ ఛార్జ్తో బట్ ఆపోజిట్ ఇన్ పొలారిటీ. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఆర్బిటరీ ఎలక్ట్రాన్స్లో ఉండేవి నెగిటివ్ ఛార్జ్ అయితే న్యూక్లియస్లో ఉండేటివి పాజిటివ్ ఛార్జ్ అవుతాయి. సో కొన్ని ఆటమ్స్లో ఏమవుతుంది? అట్రాక్షన్ అనేది బాండ్, అంటే ఈ న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్కి ఆర్బిట్స్లో తిరిగే ఎలక్ట్రాన్స్కి మధ్య ఎలా ఉంటుందంటే దర్ షుడ్ బి సమ్ అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట. వేటికి దీనికి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? వాట్ ఈస్ అవర్ క్వశ్చన్ హియర్? వై కండక్టర్ అలో కరెంట్ త్రూ ఇట్. సో ఇప్పుడు చెప్తాం. సో ఇప్పుడు ఐరన్ తీసుకుంటాం. సపోజ్ ఐరన్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ న్యూక్లియస్లో ఐరన్కి సంబంధించి మాట్లాడుతున్నాం. ఈ న్యూక్లియస్లో ఇప్పుడు ఐరన్ ఈ ఆటంలో ఇది ఐరన్ ఆటం అనుకోండి. న్యూక్లియస్లో కొన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఆర్బిటర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఐరన్లో ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. మోర్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఐరన్ మాలిక్యూల్ అనమాట. సో కొన్ని ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఈ వ్యాలెన్సీ ఆర్బిట్స్లో ఫ్రీగా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కొన్నింటికి న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్కి ఎలక్ట్రాన్స్కి బాండింగ్ అనేది ఏర్పడిపోతుంది. బట్ ఇంకొన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఆర్బిట్లో రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది? మనం ఎప్పుడైతే ఆ ఐరన్ పార్టికల్కి మనం సప్లై ఇస్తామో, అప్పుడు ఫ్రీగా తిరుగుతూ ఉన్న ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఒక డైరెక్షన్లోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే నువ్వు సప్లై ఇచ్చినావు అన్నీ ఒక డైరెక్షన్లోకి వెళ్తుంది. ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ సప్లై ఇచ్చిన దాంట్లో కరెంట్ ఫ్లో అయ్యేదానికి ఆపోజిట్గా ఉంటుందన్నమాట. అన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగిందా? సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరగడం అంటే ఏంటి? మనకు ఈజ్ నథింగ్ బట్ కరెంట్. సో ఏమవుతుంది? ఇప్పుడు ఐరన్ పార్టికల్లో మనకు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అంతా ఒక డైరెక్షన్లో మూవ్ అయ్యేసి, అంటే ఫ్లో ఆఫ్ కరెంట్, ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ కాబట్టి మనకు ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అయింది దేంట్లో? ఐరన్ పార్టికల్లో. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ది ఇన్సులేటర్స్. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్కి దొరికిందా? వై
కండక్టర్ అలోస్ కరెంట్ త్రూ ఇట్ అనేది మన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో దానికి ఆన్సర్ ఏమంటే మోర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ వ్యాలెన్సీ ఆర్బిట్లు ఐరన్ యొక్క ఆటంలో, ఐరన్ ఒక మాలిక్యూల్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇవి ఎలా పడితే అలా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఒక వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్ని ర్యాండమ్గా ఒక డైరెక్షన్లో మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగినప్పుడు మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ వచ్చి ఇన్సులేటర్. ఇన్సులేటర్ ఎందుకు పని అలో చేయదు? సో ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సులేటర్. ఎగ్జాంపుల్ ఫార్ an ఇన్సులేటర్ ఈజ్ వుడ్. చెక్క పలకలు. మనం చూసినట్టయితే ఇళ్ళ కాడ మనం వుడ్తో కరెంట్ వైర్ని పోల్కి అంటిస్తాము, రాస్తాము, ఇంకెన్నెన్నో చేస్తాం. ప్లాస్టిక్కి మనం మైకా, ఇప్పుడు లోపల ఉండే కాపర్ వైర్కి బయట ఇన్సులేషన్ ఏమి ఇస్తాం, ప్లాస్టిక్ ఇస్తాం, అంతే కదా, రబ్బర్, ప్లాస్టిక్. సో వీటిలో కరెంట్ ఎందుకు ఫ్లో కాదు? ఎందుకంటే ఆ ప్లాస్టిక్కే తీసుకుంటాం. ఆ ప్లాస్టిక్ అనే ఎలిమెంట్లో ఏమవుతుందంటే ఆర్బిటరీలో ఉండే ఎలక్ట్రాన్స్ కానీ అదేవిధంగా న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ కానీ రెండు 1 2, ఇప్పుడు నెగిటివ్ అంటే ఈడ పాజిటివ్, నెగిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే పాజిటివ్, రెండింటి మధ్య ఏముంటుంది, అట్రాక్షన్, అంతే కదా. అట్రాక్షన్, ఇప్పుడు ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉన్నప్పుడు మనం ఎంత లాగినా అది రాదు కదా. ఇప్పుడు ఐరన్కి మ్యాగ్నెట్. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే నో ఎలక్ట్రాన్ ఈజ్ ఫ్రీ ఇన్ ద ఇన్సులేటర్. సో ఈ అట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఏ ఎలక్ట్రాన్ని మనం సపరేట్గా విడదీయలేమన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రాన్ ఈజ్ క్లోజ్లీ బాండింగ్ టు ది ప్రోటాన్స్ అనమాట. ప్రోటాన్స్తో ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ అనేది బాండింగ్లో ఉంటుంది కాబట్టి ఏ ఎలక్ట్రాన్ని మనం విడదీయలేం. సో ఆ విధంగా ఏ ఎలక్ట్రాన్ అనేది అక్కడ వ్యాలెన్సీ బాండ్లో ఫ్రీగా ఉండదు. సో నో ఎలక్ట్రాన్ ఈజ్ ఫ్రీ ఇన్ ఇన్సులేటర్. సో నో ఎలక్ట్రాన్ ఫ్లోస్ ఇన్ ది ఇన్సులేటర్. కాబట్టి మనం సప్లై ఇచ్చినప్పుడు ఏ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా ఉంటేనే కదా ఎలక్ట్రాన్ ఫ్లో అవడం, ఎలక్ట్రాన్ ఫ్లో అయితేనే కదా మన కరెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏ ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉండదు కాబట్టి ఏ ఎలక్ట్రాన్ ఫ్లో కాదనమాట. కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. కాబట్టి ఇన్సులేటర్ అనేది మనకు కరెంట్ని ఫ్లో చేయదు. కాబట్టి మనకు ఇన్సులేటర్ డజంట్ అలో ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్. సో ఈరోజు మనకు రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిందా? ఫస్ట్ వన్ ఈస్ వై కండక్టర్ అలో కరెంట్ త్రూ ఇట్, వై ఇన్సులేటర్ డజంట్ అలో కరెంట్ త్రూ ఇట్ అనమాట. సో ఆ రెండింటికి మన ఎక్స్ప్లెనేషన్ ఈ పేపర్లో తెలుసుకున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద మై ఛానల్ ట్రిపుల్ స్టూడెంట్స్. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.